కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. ముఖ్యంగా ఈరోజు మాఘ పౌర్ణమి గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్నో పౌర్ణమిలు వస్తుంటాయి, కానీ ఈ రాబోయేది మఖా నక్షత్రముతో పౌర్ణమి ప్రారంభమవుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి అంటారు. ఈ మాఘ పౌర్ణమి సర్వ దేవతలకు, ముక్కోటి దేవతలకు అతి ఇష్టమైన మాసము. అది అందులో ఆ మాసములోని తిథులన్నీ కూడా చాలా శ్రేష్టమైన తిథులు. మామూలుగా పాడ్యమి నుండి లెక్క తీసుకుంటే శ్యామల నవరాత్రులు నవమి వరకు ఆ గుప్త నవరాత్రులు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో వచ్చే తిథులన్నీ విశిష్టమైనవి. మామూలుగా ఏకాదశి అంటుంటాం, వైకుంఠ ఏకాదశి అంటుంటాం, ఆ చతుర్థి వినాయక చతుర్థి అంటుంటాం, షష్ఠి రోజు కుమారస్వామికి అని, అమావాస్య పౌర్ణములు అమ్మవారికని, ఇలా రకరకాలుగా అంటుంటాం. కానీ ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి, ప్రతి దినము అద్భుతమైన తిథిగా వర్తిస్తుంది. ఈ తిథిలో ఏకాదశి తిథి, ఆ తిథిలోన మనం పితృదేవతలను ఆరాధించుకోవటము, శివకేశవులను ఆరాధించుకోవటం జరిగితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజునే భీష్మ ఏకాదశి అనేది ఉంది. భీష్మ పితామహుడు, ఆయన ఇచ్ఛామరణంతో వరం పొందినవాడు. ఈ ఉత్తరాయణంలో అంపశయ్యపై ఉంటూ ప్రాణత్యాగం ఏకాదశి రోజునే చెయ్యాలి, వైకుంఠవాసుడి చెంతకు చేరుకొని ముక్తిని పొందాలి అని ఆ ముక్తిని పొందిన రోజే ఈ మాఘ ఏకాదశి. దాన్నే భీష్మ ఏకాదశి అంటుంటాం. మరొకటి భీష్మాష్టమి అని కూడా వస్తుంది. దుర్గాష్టమిలాగా భీష్మాష్టమి అనేది కూడా ఉంది. ఇక షష్ఠి, స్కంద షష్ఠి అని పిలువబడుతున్నాం, కొలుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ మాఘ పౌర్ణమి 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు మహాశక్తివంతంగా. మాఘ అంటేనే పాపములను తొలగించున్నది, ఆ పాపములను దగ్ధం చేయున్నది. మఘ అంటే మరొక అర్థం ఒక యజ్ఞ కుండము, అగ్ని. మనం చేసిన దోషములను, గత జన్మ పాపములను దగ్ధం చేయగలిగే శక్తి ఈ మఘ అనే నక్షత్రానికి ఉంది. అందుకని ఆ నక్షత్రం ముక్తిని కూడా ప్రసాదించేది కేతు నక్షత్రం కాబట్టి. నక్షత్రాధిపతి కేతు. దశ ప్రకారం చూసుకుంటే, రాశి ప్రకారం చూసుకుంటే సింహరాశి సూర్యుడయ్యాడు. ఈ సూర్య శక్తి ఈ మకర సంక్రాంతి నుండి మహోన్నతమైన శక్తిగా మారి సముద్ర జలంలో తన తీక్షణ కిరణములతో మంచి శక్తిని అందచేస్తూ దేవతలందరూ నిక్షిప్తం చేసిన శక్తుల్ని కూడా పొందుపరుస్తూ అనేక జల ప్రవాహములు ఎక్కడెక్కడైతే నదులున్నాయో అక్కడికంతా ఆ శక్తి ప్రవాహం అనేది ఉంటుంది. కాబట్టి మాఘమాసము అంటేనే ఈ స్నానం ఆచరించటము అనే పద్ధతి పురాతన కాలం నుండి ఉంది. అటువంటి స్నానము, దానము, జపము ఇటువంటివన్నీ ఈ మాఘమాసంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలు కూడా జరుగుతుంటాయి. ఈ కుంభమేళాకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. చాలామంది ఇప్పుడు ప్రయాగ్రాజ్లోనో, నాసిక్లోనో, హరిద్వార్లోనో, వారణాసిలోనో కుంభమేళాలు జరుగుతాయని మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. ఈ మాఘ పౌర్ణమికి మరొక పేరుంది, మాఘమయి, మాఘమాయి అంటుంటారు తమిళ ప్రాంతము. మీకెవరికీ తెలియనటువంటి ఒక ముఖ్యమైన క్షేత్రాన్ని గురించి ఈరోజు మీకు తెలియచేయాలి. కుంభకోణంలో కొన్ని లక్షల మంది ఈ మాఘమయి అనే తీర్థానికి వచ్చి స్నానం ఆచరిస్తుంటారు. ఆ కోనేరు పేరే మాఘమయి తీర్థము. ఈ పౌర్ణమి రోజు ఆ 20 ఎకరాల విస్తీర్ణముతో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద కోనేరు
ఆ కుంభకోణం ఆలయంలో ఉంది. మనం మామూలుగా త్రివేణి సంగమం చేస్తుంటాము. ఆ నదిలో స్నానమాచరించి చేసిన పాపములో, కర్మములో, దోషములో దగ్ధం కావాలి, పునీతులు కావాలి అనుకుంటూ అవన్నీ వదిలేసుకుని వస్తుంటాం. కానీ ఈ మాఘమయీ తీర్థంలో 16 నదులు వచ్చి కలుస్తాయనేది ఒక ప్రతీతి. అందుకని ఆ కోనేరు చుట్టూ 20 ఆలయాలు ఉంటాయి. ప్రతి ఆలయం నుండి ఆ నదికి సంబంధించిన మూర్తులు ఉంటారు. ఆ కోనేటిలో స్నానమాచరించడానికి విదేశీయులు, మన భక్తులు వీరందరూ ఒక్కసారిగా చేరిన వెంటనే ఆ కోనేరు 20 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న కోనేరు కాస్త నీరు కనిపించదు. కేవలం భక్తుల తలలు మాత్రమే కనిపిస్తాయి. నీటి బొట్టు కూడా కనిపించదు. ఒకరు రాసుకుంటూ నెట్టుకుంటూ ఆ భక్తి పారవస్యంతో పులకించిపోతూ శివ కేశవులని ధ్యానిస్తుంది. ఎక్కడ నీరన్నది కనిపించదు ఆ తటాకం. అంత పెద్ద సమూహము కుంభకోణంలో జరుగుతుంది. దానికి మాఘమయి అనే ఆ కోనేటిలో స్నానం చేస్తారు. స్నానం పూర్తయిన వెంటనే బురదగా ఉంటుంది. అబ్బబ్బా, ఈ బురదేంటి, రొచ్చేంటి అనుకుంటాం. కానీ ఆ మాఘమయి కోనేరు మహాశక్తివంతంగా ఉన్నది కాబట్టి అందరూ ఒక బలమైన సంకల్పంతో ఆ ఉత్సవ విగ్రహము బయటకు వచ్చిన వెంటనే దర్శించుకుంటూ 2 చేతులతో నమస్కరిస్తూ ఆ బురద నీటిలోనే పరవశంతో ఆ నీటిలోని 16 నదుల జీవ శక్తిని, 3,000,000 దేవతల అనుగ్రహాన్ని మేము పొందుతున్నాము అనే బలమైన సంకల్పంతో ఆ మాఘమయి అనే అమ్మవారి అనుగ్రహముతో వారందరూ భక్తి పారవస్యంతో పొంగిపోతుంటారు. బురద గదా అని చీదరించుకోరు. బురదలోనే తామర పుష్పం వికసిస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అటువంటి అమ్మ అనుగ్రహం కలగాలంటే మనం పంచభూత తత్వమైన భూతత్వమైన బురదలో కూడా అడుగు పెట్టవలసిందే. అదేవిధంగా జలంలో అడుగు పెట్టవలసిందే. అదేవిధంగా అగ్నితత్వమైన జ్యోతి స్వరూపాన్ని చేతులెత్తి దండం పెట్టుకోవలసిందే. ఆకాశంలో ఆ చిదంబరేశ్వరుడిని దర్శించుకోవలసిందే. మన శ్వాసగా ఆ వాయుదేవుడున్నాడు, ఆ కాళహస్తీశ్వరుడున్నాడు అంటూ పంచభూతాలను మనం ఆరాధించటమే ఈ పవిత్రమైన రోజున మనం చేసే ప్రధాన పూజ సంకల్పం. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు మంచి సంకల్పంతో మీరందరూ ఆ పౌర్ణమి వెలుగులతో, చంద్ర తేజస్సుతో, చంద్రుడు మనోకారకుడు కాబట్టి, సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి, వారి ఇరువురి ఓషధి శక్తి జలములోనూ ప్రవేశించవచ్చు, మట్టిలోనూ బురదలోనూ ప్రవేశించవచ్చు. అది అనేక రకములుగా పంచభూతములలో విలీనమై మనకు జీవ తరంగములను అందించవచ్చు. కాబట్టి మనం అందరం ఆ స్నానమాచరించి ఆ రోజున అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతూ శివకేశవులను ధ్యానిస్తూ పితృదేవతల ఆశీస్సులను పొందుతూ మనం మున్ముందుకెళ్ళాలి. ఆయురారోగ్య ఐశ్వర్యములతో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.